ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు దాని మీద గ్రౌండ్ వర్క్ చేసి ఇప్పుడు ఒక 2, 3 డేస్‌లో మనకి ప్రోగ్రామ్‌కెళ్ళబోతున్నామంటే, మనం ఈ 2, 3 డేస్‌లో చేయగలుగుతామా దాని గ్రౌండ్ వర్క్ అంతా కూడా? నేనైతే అలా తీసుకోను. నాకు ప్రాపర్ రిసర్చ్ కావాలి. నాకు కొంచెం టైం కావాలి. ఎందుకంటే స్క్రిప్ట్ రాయాలి కదా! స్క్రిప్ట్ రాయాలి. దానికి మ్యూజిక్ సెట్ చేయాలి అనుకూలంగా. ఓకే. మళ్ళీ రికార్డింగ్ చేయాలి. అవన్నీ టైం పడుతుంది కదా! సో, అవి అంత ఫాస్ట్‌గా నేను అయ్యే పని కాదు. చెయ్యను గూడా. ఎందుకంటే ఏదో ఒక్క 2 సందర్భాలుగా నాట్ ఇన్ డేస్ బట్ రిసర్చ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా! మనము అప్పుడే అది వస్తుంది. అండ్ ఎప్పుడైనా నేను చాలా గ్రేట్ రైటర్స్ అందరూ నాకు రాయటం జరిగింది. కానీ నేను నా నా అభిప్రాయాలు వాళ్ళకి తెలియజేస్తాను. ఓకే. ఇలా ఉంటే బావుంటుందండి. దిస్ ఇస్ మై స్టోరీ లైన్ అండ్ ఆఫ్‌కోర్స్ వాళ్ళు అద్భుతంగా రాస్తారు. సూపర్బ్ అసలు. కమింగ్ టు మీ జర్నీ విషయానికొస్తే, ఇక్కడి వరకు మీరు రావటంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? అంటే ఎమోషనల్లీ. ఎమోషనలీ అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క హై ఇస్తుందండి. నేను అయోధ్యలో చేయటం నాకు చాలా గర్వంగా అనిపించింది. అండ్ మా మదరు, నేను, శ్లోక ముగ్గురము, మా పాప 3 జనరేషన్. 3 జనరేషన్స్ మాకు సన్మానం చేశారు. అక్కడ మేము ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఆ రాముల వారి ముందు చేయటం, బాలరాముడు గురించి చేయటం చాలా ఆనందం కలిగించింది. అలాగే మహాకుంభ్‌లో చేసినప్పుడు గంగా మీద చేయటం అండ్ టెంపుల్స్‌లో చేస్తే అదొక డిఫరెంట్ ఫీల్. దెన్ నేషనల్ లెవెల్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఖజురాహో, కోనార్క్ అలాంటి ఫెస్టివల్స్. సో, అలా అక్కడ చేసినప్పుడు అది ఇంకొక హై. అండ్ సో, ఇంకా దేవాలయాల్లో ఒక డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తుంటాయి. మళ్ళీ హిస్టారికల్ సైట్స్ లైక్ రామప్పలో చేసినప్పుడు, వేయి స్తంభాల గుడిలో చేసినప్పుడు, లేకపోతే గోల్కొండ ఫోర్ట్‌లో చేసినప్పుడు అది మన హిస్టరీ అంతా గుర్తొస్తుంది. మన ఆర్కిటెక్చరు మన అవన్నీ. సో, ఎక్కడెక్కడ చేస్తున్నానో అక్కడ ఆలోచించి చేస్తాను. ఓకే. అక్కడ చేసినప్పుడు రుద్రమ అలాంటి ప్రోగ్రామ్స్ అండ్ సో, అలా ప్లాన్ చేసి చేస్తూ ఉంటాను. అండ్ ఈచ్ వన్ నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హై ఇస్తుంది. అండ్ నృత్యనాటికలు ఆఫ్‌కోర్స్ చాలా నాకు ఇష్టం. ఎందుకంటే ఇంతమంది ఇన్వాల్వ్ అవుతారు. స్టోరీ టెల్లింగ్ అండ్ నేను మర్చిపోలేనిది రుక్మిణి కృష్ణ డాన్స్ డ్రామా. నాకు హ్యాపీనెస్ తీసుకొచ్చింది. నేను ఎందుకంటే నా ప్రీమియర్ షోయే చేసినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం లాంటి గొప్ప వాళ్ళందరూ రావటం జరిగింది. అండ్ ఆ రోజు నేను మర్చిపోలేను. ఎందుకంటే ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు సభాముఖంగా దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ అని అన్నారు. అది నేను మర్చిపోలేను. అండ్ తర్వాత నాకు వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు. నేను దీపిక అని పిలవను, నృత్య భారతి అని పిలుస్తాను అని కూడా చెప్పడం జరిగింది. అలాగా మాకు ఒక కళాకారిణిగా మనకి ఏం కావాలి? అంతే కదండి. ఒక 2 మంచి మాటలు అండ్ అప్లాస్ కరతాళ ధ్వనులు ఉంటే మాకు అదే కొండంత బలమిస్తుంది, శక్తి ఇస్తుంది ఇంకా చెయ్యాలి అనేసి. అమ్మ, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఒకటి పర్సనల్ లైఫ్, 2 ప్రొఫెషనల్ లైఫ్. ఫస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ విషయానికొస్తే, మీరు కూచిపూడి విషయానికొస్తే అమ్మగారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? మీరు ఒక అమ్మగా ఉండి శ్లోకాకి మీరు ఏం నేర్పించారు? మా మదర్ భరతనాట్యం డాన్సర్ మీకు నేను చెప్పాను కదా! కానీ తను ఎప్పుడు కూడా నాకు అడ్వైస్ చేస్తూ వస్తారు. దీంట్లో ఇలా ఉంటే బావుంటుంది. చిన్నతనంలో నుంచే అప్పుడు మరి యంగర్ డేస్‌లో చాలా అవును. అడ్వైస్ ఇది కొంచెం ఎగ్జాజరేటెడ్‌గా ఉంది. కొంచెం ఇంకా న్యాచురల్‌గా చేస్తే బావుంటుంది. అండర్‌స్టాండ్ వాట్ యూ ఆర్ డూయింగ్ అలాంటివి. అండ్ ఇప్పుడు నేను కొరియోగ్రఫీ చేసేటప్పుడు తను ఎప్పుడు వచ్చి చూస్తారు. ఓకే. ఎక్కడన్నా కోఆర్డినేషన్, సింక్రనైజేషన్ మిస్ అయితే ఎవరైనా పిల్లలు చెప్తూ ఉంటారు. ఈ రైట్ సైడ్ కొంచెం ఇది ఇలా చేస్తే బావుంటుంది అని అలాంటి సలహాలు ఎప్పుడు అమ్మ ఇప్పటికీ కూడా ఇస్తారు. అండ్ నేను చాలా స్ట్రిక్ట్ అని అమ్మకి తెలుసు. స్టూడెంట్స్ దగ్గర క్లాస్ ఉన్నప్పుడు రిహర్సల్స్‌లో అన్నిట్లో నేను చాలా స్ట్రిక్ట్. క్లాస్ అయిపోయిన తర్వాత ఐఎమ్ దేర్ బెస్ట్ ఫ్రెండ్. మా స్టూడెంట్స్‌కి కూడా తెలుసు. అందుకొరకే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ కానీ తను ఉండి నేనేమన్నా అన్నా కూడా మళ్ళీ పిల్లల్ని పిలిచి మీ మంచికే చెప్తున్నారు మ్యామ్ అని చెప్పి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తాను. నువ్వు బాగా చేస్తున్నావు కానీ ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని మా అమ్మ వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఓకే. చాలా ఎంకరేజ్ చేస్తారు. అండ్ మీరు శ్లోకాకి ఎలాంటి విషయాలు చెప్తూ ఉంటారు? శ్లోకాకి
బేసిక్గా నేను క్లాస్లో అది శ్లోక కానీ నా స్టూడెంట్స్ ఫ్రమ్ దీపాంజలి ఎవరు కానీ ఒకటే టైప్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది.